ద లార్డ్. అతి శ్రేష్టమైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము కీర్తనలు 3వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాము. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. రక్షణ యెహోవాది, దేవుని ప్రజల మీదకి దేవుని యొక్క ఆశీర్వాదం వస్తుంది. ఈ లోకంలో ఎవరు కూడా మనల్ని రక్షించేవారు లేరు. దేవుడే మనకు కాపుదలగా రక్షణగా ఉండేవాడు. ఇశ్రాయేలీయులను కాపాడువాడు కునుకడు నిద్రపోడని చెప్పి దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. మనకున్న సంపద, మనకున్న స్నేహితులు, మనకున్న బంధువులు మనకు రక్షణ ఇవ్వలేరు. యెహోవా వలనే మనకు రక్షణ కలుగుతుంది. ఎందుకంటే ఆయన మన సృష్టికర్త గనుక. దేవుని ప్రజలముగా మనం ఉన్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం అనేది మన మీదకు వస్తుంది. దేవుని ప్రజలముగా మనం మార్చబడాలంటే దేవునికి విధేయత చూపేవారముగా, ఆయన మాటకు లోబడి జీవించే వారముగా మనం ఉండాలి. ఎప్పుడైతే దేవునికి విధేయత చూపి ఆయన మాటకు లోబడే వారముగా ఉంటూ ఆయన ప్రజలముగా మనం ఎప్పుడైతే మార్చబడతామో దేవుని యొక్క ఆశీర్వాదం మన మీదకు వస్తుంది. దేవుని యొక్క ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని ఇస్తుంది, శాంతిని ఇస్తుంది, సమృద్ధిని ఇస్తుంది, రక్షణ ఇస్తుంది. ఈ లోకంలో సంతోషంగా జీవించేటట్లు ఆ ఆశీర్వాదం చేస్తుంది. ఇక ఉదయకాల సమయంలో దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే దేవునికి విధేయత చూపేవారముగా, దేవుని యొక్క మాటకు లోబడే వారముగా, ఆయన అనుసరించే వారముగా ఉన్నప్పుడు ఆ రక్షణ, ఆ ఆశీర్వాదం మనం పొందుకుంటాం. కనుక ఆ రీతిగా దేవుని యొక్క మాటకు లోబడేవారుగా, విధేయత చూపేవారుగా, ఆయన మార్గాన్ని అనుసరించి జీవించేవారుగా ఉంటూ దేవుని